ఇప్పటికే మీ అందరికీ ఈ శర్మిష్ఠ పనోలి గురించి తెలిసే ఉంటుంది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈమె ఫొటోసే కనిపిస్తున్నాయి. ఈమెను వెస్ట్ బెంగాల్ పోలీసులు అరెస్ట్ చేసినప్పటి నుంచి దేశంలో ఉన్న రెండు పెద్ద కమ్యూనిటీల మధ్య విభేదాలు మొదలయ్యాయి. కానీ అసలు ఏం జరిగింది? ఈ 22 సంవత్సరాల అమ్మాయి గురించి దేశం మొత్తం ఇప్పుడు ఎందుకు మాట్లాడుకుంటుంది? ఈమె ఏం చేసింది? ఇప్పుడు తెలుసుకుందాం. ఈ 22 సంవత్సరాల శర్మిష్ఠ అనే అమ్మాయి ఎక్స్లో ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడుతూ ఒక వీడియో పెట్టింది. ఆ వీడియోలో ఆమె బాలీవుడ్ స్టార్స్ని క్రిటిసైజ్ చేస్తూ వాడకూడని పదాలు వాడింది. అయితే ఈమె ఈ వీడియోని ఎందుకు చేసింది అంటే, ఇండియాకు పాకిస్తాన్కి మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు పాకిస్తాన్లోని యాక్టర్స్, మేల్ అండ్ ఫీమేల్ యాక్టర్స్, అందులో కొంతమంది మన బాలీవుడ్లో పనిచేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా అక్కడి ప్రభుత్వానికి, అక్కడి మిలిటరీకి సపోర్ట్ చేస్తూ ట్వీట్లు, వీడియోలు చేశారు. కానీ మన దేశంలో ఉన్న ఈ యాక్టర్లు మాత్రం గవర్నమెంట్కి కానీ అట్లీస్ట్ మన మిలిటరీకి సపోర్ట్ చేస్తూ ఎటువంటి పోస్టులు పెట్టలేదు. ఎస్పెషల్లీ ఈమె షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ లాంటి పెద్ద పెద్ద యాక్టర్లు మన ఇండియాను ఎందుకు సపోర్ట్ చేయరు అన్నట్టుగా క్వశ్చన్ చేసింది. అలాగే పాకిస్తాన్ వాళ్ళను తిడుతూ వాళ్ళు మన ఇండియాపై చేస్తున్న ట్రోలింగ్కి ఆన్సర్ ఇస్తూ ఆ దేశ ప్రజల మతం పైన కొన్ని కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ ఇచ్చింది. ఒక పర్టికులర్ కమ్యూనిటీ పైన ఈమె ఇచ్చిన స్టేట్మెంట్స్ ప్రజెంట్ ఈమెను అరెస్ట్ అయ్యేలా చేశాయి. ఇక్కడ నేను మీకు చాలా క్లియర్గా చెప్తున్నాను, నేను ఈ శర్మిష్ఠ మాట్లాడిన మాటలకు సపోర్ట్ చేయట్లేదు. ఆమె వాడిన పదాలు సభ్య సమాజం యాక్సెప్ట్ చేయనివి. కానీ ఆమె కేవలం ఒక 22 సంవత్సరాల అమ్మాయి. ఆవేశంలో ఆ వీడియో చేసింది. ఆ తర్వాత తప్పని రియలైజ్ అయ్యి నేను పాకిస్తాన్ ట్రోల్స్కి రెస్పాండ్ అవుతూ ఆ వీడియో చేశాను. ఎవరిని, ఏ మతాన్ని హర్ట్ చేయడం నా ఉద్దేశం కాదు. నా మాటలకు ఎవరైనా హర్ట్ అయి ఉంటే నన్ను క్షమించండి అంటూ అపాలజైజ్ అయ్యి పోస్ట్ డిలీట్ కూడా చేసింది. ఈమె వీడియో డిలీట్ చేసినప్పటికీ అపాలజీ చెప్పిన తర్వాత కూడా వెస్ట్ బెంగాల్ పోలీసులు ఈమె ఉంటున్న మహారాష్ట్రలోని పూణేకు వచ్చి ఈమెను అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. కోర్టు ముందు ప్రవేశపెడితే ఈమెను 14 రోజుల వరకు కస్టడీలో ఉంచాల్సిందిగా ఆర్డర్ వేశారు. ఇప్పుడు ఇది దేశం మొత్తంలో పెద్ద డిబేట్కి దారితీసింది. ఈమెను అరెస్ట్ చేసింది ఒక మతం గురించి తక్కువ చేసి మాట్లాడినందుకు. ఈమె పాకిస్తాన్ వాళ్ళను తిడుతూ వాళ్ళను ఉద్దేశించే మాట్లాడింది. కానీ అక్కడ ఫాలో అయ్యే మతమే మన దేశంలో కూడా ఒక సెకండ్ మెజారిటీ పీపుల్ ఫాలో అవుతారు. కాబట్టి వెస్ట్ బెంగాల్లో ఉన్న ఒక వ్యక్తి, అతని పేరు వజహత్ ఖాన్. ఈ పేరును గుర్తుపెట్టుకోండి, వీడి గురించి తర్వాత మాట్లాడదాం. ఇతను వెస్ట్ బెంగాల్ పోలీసుల దగ్గరికి వెళ్ళి ఈమె చేసిన వీడియో కారణంగా మా కమ్యూనిటీ మనోభావాలు దెబ్బతిన్నాయి, ఈమెను అరెస్ట్ చేయండి అంటూ కంప్లైంట్ ఇచ్చాడు. అండ్ ఇతని కంప్లైంట్ని సీరియస్ తీసుకొని ఇన్స్పెక్టర్ అఖ్తర్, మళ్ళీ చెప్తున్నాను, ఇన్స్పెక్టర్ అఖ్తర్ ఈ అమ్మాయిని అరెస్ట్ చేయడానికి వెస్ట్ బెంగాల్ నుంచి 1500 కిలోమీటర్లు ట్రావెల్ చేసి పూణేకు వచ్చి ఈమెను అరెస్ట్ చేసి తీసుకెళ్లాడు. ఇప్పుడు దేశంలో ఉన్న మెజారిటీ కమ్యూనిటీ ప్రజలు, అంటే మన హిందువులు అడుగుతున్న క్వశ్చన్ ఏమిటంటే, ఒక 22 సంవత్సరాల అమ్మాయి దేశం మీద ప్రేమతో పాకిస్తాన్ ట్రోల్స్కి రెస్పాండ్ అవుతూ ఒక వీడియో చేసింది. అది తప్పని రియలైజ్ అయి క్షమించమని అడిగిన తర్వాత కూడా ఈమెను అరెస్ట్ చేయడం ఏంటి? కానీ వెస్ట్ బెంగాల్లో ప్రజెంట్ గవర్నమెంట్లో ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు హిందూ ధర్మాన్ని కించపరుస్తూ అనేక ట్వీట్లు చేశారు. ఈ అమ్మాయి కంటే దారుణంగా హిందూ మతం గురించి ట్వీట్ చేశారు. వాటన్నిటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, వెళ్ళి చూడండి. వెస్ట్ బెంగాల్ పోలీసులు నిజంగానే మతాలపైన కమెంట్ చేసే వారిపై, మనోభావాలు దెబ్బతీసే వారిపై ఇంత స్ట్రిక్ట్గా పనిచేస్తే మరి వీళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఈ అమ్మాయి మాట్లాడిన దానికంటే ఎన్నో రెట్లు ఎక్కువగా హిందూ ధర్మాన్ని క్రిటిసైజ్ చేస్తూ వెస్ట్ బెంగాల్ పవర్లో ఉన్న లీడర్లు ట్వీట్ చేశారు. ఉదాహరణకి సయోని ఘోష్, ఈమె వెస్ట్ బెంగాల్లో మెంబర్ ఆఫ్ లోక్సభ, శివుడి గురించి, శివలింగం గురించి దారుణమైన ట్వీట్ చేసింది. మహువా మొయిత్రా, ఈమె కూడా హిందూ ధర్మాన్ని అవమానిస్తూ ట్వీట్లు చేసింది. అలాగే కమేడియన్ మునావర్ ఫారూక్, కునాల్ కామ్రా, వీర్ దాస్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద లిస్ట్ ఉంది. మరి వీళ్ళని ఎందుకు వదిలేస్తున్నారు? అందుకే ఇప్పుడు ప్రజలు అడిగేది ఏమిటంటే, రూల్స్ కేవలం హిందువులకేనా? హిందూ దేవతల్ని, సనాతన ధర్మాన్ని అవమానించే వారిని ఇలా ఎందుకు అరెస్ట్ చేయరు? సేమ్ ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు కూడా అడిగారు. సెక్యులరిజం అనేది రెండు వైపులా ఉండాలి. ఈ మతాన్ని కించపరిచిన అరెస్ట్ చేయాలి, ఆ మతాన్ని కించపరిచిన అరెస్ట్ చేయాలి. కానీ కేవలం ఒక మతాన్ని కించపరిచిన వాళ్ళను టార్గెట్ చేసి మాత్రమే అరెస్ట్ చేసి హిందూ మతాన్ని అవమానకరంగా మాట్లాడిన వాళ్ళపై యాక్షన్ తీసుకోకపోవడం కరెక్ట్ కాదు. ఇక్కడ మీరు పవన్ కళ్యాణ్ గారి ట్వీట్ చూడవచ్చు. ఈయన చెప్పింది ఏమిటంటే, ఆపరేషన్ సింధూర్ సమయంలో ఈమె ఎమోషన్లో ఒక వీడియో చేసింది. దాంతో కొందరి మనోభావాలు దెబ్బతిన్నాయి. ఆ విషయాన్ని ఆమె గ్రహించి అపాలజీ కూడా చెప్పింది. అయినా కూడా ఆమెను వదలకుండా వెస్ట్ బెంగాల్ పోలీసులు అరెస్ట్ చేయడం సరికాదు.
హిందూ ధర్మాన్ని తక్కువ చేస్తూ అవమానిస్తూ వెస్ట్ బెంగాల్లో పవర్లో ఉన్న పార్టీ ఎంపీలు మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఈవెన్ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా హిందూ ధర్మాన్ని గంధాధర్మ్ అంటూ అవమానించింది. మరి మీరు అప్పుడు ఎటుపోయారు? సెక్యులరిజం అనేది రెండు వైపులా ఉండాలి కదా, ఒక మతానికి ఫేవర్గా ఎందుకు ఉంటున్నారు అంటూ క్వశ్చన్ చేశారు. ఇది చాలా వ్యాలిడ్ పాయింట్. ప్రజెంట్ భారత ప్రజలు అడుగుతుంది కూడా అదే. హిందూ ధర్మాన్ని అవమానించే వాళ్ళు ఫ్రీగా బయట తిరుగుతున్నారు, లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు. కానీ ఇస్లాం గురించి ఒక చిన్న స్టేట్మెంట్ ఇచ్చినా వాళ్ళను వెంటనే అరెస్ట్ చేస్తున్నారు. వీళ్ళను అరెస్ట్ చేస్తున్నప్పుడు మరి వాళ్ళను కూడా అరెస్ట్ చేయాలి కదా. ఈ వీడియో చూస్తున్న ప్రజలందరికీ చెప్తున్నాను, ఎస్పెషల్లీ యంగ్స్టర్స్కి చెప్తున్నాను. ఈ కాలంలో సోషల్ మీడియా ప్రతి సిటీ, విలేజ్, వాడవాడకు చేరింది. కాబట్టి మీరు సోషల్ మీడియాలో ఏది చేసినా, ఏది పోస్ట్ చేసినా జాగ్రత్తగా ఆలోచించి చేయండి. ఎందుకంటే మీరు ఒక చిన్న మిస్టేక్ చేసినా అది ప్రపంచం మొత్తానికి కనబడుతుంది. దాన్ని బేస్ చేసుకొని మిమ్మల్ని అరెస్ట్ చేయొచ్చు, మీతో ఇంకేదైనా అవ్వచ్చు. ఇది మీ జీవితాన్ని కంప్లీట్గా మార్చేస్తుంది. కాబట్టి సోషల్ మీడియా విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే మీరు మీ ఒపీనియన్ని, మీ ఫీలింగ్స్ని సోషల్ మీడియాలో వ్యక్తపరుస్తున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మీ మాటలు, చేష్టలు ఇతరుల్ని హర్ట్ చేసేలాగా, ఇతర మతాల్ని కించపరిచేలాగా ఉండకూడదు. అలా ఉంటే మీ పైన చట్టపరమైన చర్యలు ఉంటాయి. ఈమె చేసింది తప్పే, కానీ తప్పు తెలుసుకుని అపాలజీ చెప్పింది. అయినా కూడా 1500 కిలోమీటర్లు ట్రావెల్ చేసి వెస్ట్ బెంగాల్ పోలీసులు ఈ అమ్మాయిని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? ఈమె ఏదైనా పెద్ద పొలిటీషియనా, పెద్ద సెలబ్రిటీయా? అసలు ఏమాత్రం పొలిటికల్, సోషల్ సిగ్నిఫికెన్స్ లేని ఒక అమ్మాయిని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? మమతా బెనర్జీ కావాలనే తన పోలీసులను ఈమెను అరెస్ట్ చేయాల్సిందిగా పంపి, ఈమె అరెస్టు ద్వారా ఒక పర్టికులర్ కమ్యూనిటీకి నేను మీకు సపోర్ట్గా ఉన్నాను అని చూపించి రాజకీయంగా బెనిఫిట్ అయ్యేందుకు ప్లాన్ చేస్తుందా? ఇది నేను అడుగుతున్న క్వశ్చన్ కాదు, ప్రజలు అడుగుతున్నారు. ఎందుకంటే చాలామంది ప్రకారం మమతా బెనర్జీ ప్రతిసారి ఒక పర్టికులర్ కమ్యూనిటీకి ఫేవర్గా మాట్లాడుతుంది. ఈవెన్ అక్కడి లోకల్ లీడర్స్ ఈమె ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తుంది అని క్రిటిసైజ్ చేస్తున్నారు. ఒక పర్టికులర్ కమ్యూనిటీని తన చేతిలో పెట్టుకొని వాళ్ళ ఓట్లతోనే గెలుస్తుంది అని ఈమె పైన ఆరోపణలు ఉన్నాయి. ఇంకొంతమంది చెప్పేది ఏమిటంటే ముర్షిదాబాద్లో హిందువులను టార్గెట్ చేసి వాళ్ళ ఇళ్లను తగలబెట్టడం, వాళ్ళ షాపుల్ని, వ్యాపారాల్ని ధ్వంసం చేయడం, కొంతమందిని చంపడం చేసినప్పుడు ఈ పోలీసులు ఎందుకు ఇంత ఫాస్ట్గా యాక్షన్ తీసుకోలేదు? అంటే హిందూ ప్రాణాలకు వాల్యూ లేదా? వెస్ట్ బెంగాల్ పోలీసులకు హిందువులకు ఏమైనా పర్లేదా? మీలో తెలియని వాళ్ళకి చెప్తున్నాను. ముర్షిదాబాద్లో హిందువులపై దాడులు జరుగుతున్నప్పుడు ఆ ప్రాంతం నుంచి కేవలం 300 మీటర్ల దూరంలో పోలీస్ స్టేషన్ ఉంది. ఆ స్టేషన్కి హిందువులు ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా, ఎన్ని ఫోన్లు చేసినా పోలీసులు అక్కడికి వచ్చి దాడులకు గురవుతున్న హిందువుల్ని కాపాడే ప్రయత్నం చేయలేదు. ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో ఒక డాక్టర్ని అతి దారుణంగా ఆమె నడుము విరిగేలాగా అత్యాచారం చేసి చంపేస్తే పెద్దగా యాక్షన్ తీసుకొని ఈ పోలీసులు ఈ అమ్మాయిని టార్గెట్ చేసి అరెస్టు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? మమతా బెనర్జీ ఒక మతానికి ఎందుకు ఫేవర్గా ఉంటుంది అని ప్రజలు నిలదీస్తున్నారు. ఇక నేను మీకు స్టార్టింగ్లో చెప్పాను, షర్మిష్ట పైన కేసును ఫైల్ చేసిన ఇతని పేరు వజాహత్ ఖాన్. పాపం వాళ్ళ సెంటిమెంట్ని హర్ట్ చేసేలాగా ఈ అమ్మాయి కామెంట్స్ ఉన్నాయి కాబట్టి కంప్లైంట్ చేశాడు అని మొదట్లో అనుకున్నాను. కానీ వీడేం మంచోడు కాదు. వీడు హిందూ ధర్మం పైన, హిందువుల పైన చాలా దారుణమైన కామెంట్స్లు, పోస్టులు చేశాడు. వాటి లింక్స్ని కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వెళ్ళి చూడండి. వీడు హిందూ మతం గురించి, హిందూ దేవుళ్ళ గురించి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడవచ్చు. కానీ వీడి మతం గురించి ఎవరైనా మాట్లాడితే వెళ్ళి కంప్లైంట్ చేస్తాడు. వీడు అనుకున్నాడు షర్మిష్ట మీద కంప్లైంట్ చేసి అరెస్ట్ చేయించాను, నేను గెలిచేశాను అని. కానీ ఇప్పుడు వీడి హిస్టరీ మొత్తాన్ని చెక్ చేసి చాలామంది హిందూ సోదరులు వీని ఎక్స్పోజ్ చేస్తున్నారు. వీడిపైన కూడా దాదాపు 3 పోలీస్ కంప్లైంట్లు, ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యాయి. ఇప్పుడు చూద్దాం వెస్ట్ బెంగాల్ పోలీసులు వీని అరెస్ట్ చేస్తారా లేదా అని. మొత్తంగా ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక అతిపెద్ద మూమెంట్ స్టార్ట్ అయింది. ఒక మతాన్ని కించపరిచింది అని ఈ హిందూ అమ్మాయిని అరెస్ట్ చేశారు. కాబట్టి ఇప్పుడు హిందూ మతాన్ని కించపరిచిన ప్రతి ఒక్కరి డీటెయిల్స్ని బయటకు లాగుతున్నారు. ప్రతి ఒక్కడిపైన పోలీస్ కంప్లైంట్స్ ఫైల్ అవుతున్నాయి. ఈ వీడియో చూస్తున్న నా హిందూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ చెప్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లో వేరే మతాల్ని కించపరిచే మాటలు, పనులు చేయకండి. అలాగే సనాతన ధర్మం జోలికి వచ్చిన ఎవరిని క్షమించకండి. హిందూ ధర్మాన్ని ఎవరు తక్కువ చేసి మాట్లాడినా దగ్గరలోని పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిలీజియస్ హేట్ స్పీచ్, డెఫమేషన్ అండ్ కమ్యూనల్ డిస్హార్మనీ లాస్ కింద కంప్లైంట్ ఫైల్ చేయండి. లేదా ఇక్కడ కొన్ని నంబర్స్ అండ్ వెబ్సైట్స్ ఇస్తున్నాను, ఎవిడెన్స్ని ప్రొవైడ్ చేసి సైబర్ కంప్లైంట్ని ఫైల్ చేయండి. నేను మళ్ళీ మీ అందరికీ చెప్తున్నాను, షర్మిష్ట లాగా ఎమోషనల్ అయి మీ ఒపీనియన్ని, ఫీలింగ్ని చెప్పేటప్పుడు ఇతరుల్ని, ఇతర మతాల్ని కించపరిచే మాటలు మాట్లాడకండి.
అలాగే మన ధర్మం జోలికి వచ్చిన ఎవ్వరిని వదిలిపెట్టకండి. కానీ సాడ్ పార్ట్ ఏమిటంటే హిందువుల్లో ఐకమత్యం లేదు. అందుకే కదా ఎవడు పడితే వాడు హిందూ ధర్మం మీద, హిందూ దేవుళ్ళ మీద నోటుకొచ్చినట్టుగా మాట్లాడుతున్నా వాళ్ళపైన ఎటువంటి లీగల్ యాక్షన్ తీసుకోవట్లేదు. అదే వేరే కమ్యూనిటీని ఒక్క మాట అన్నా ఇదిగో ఇలా వెంటనే యాక్షన్ తీసుకుంటున్నారు. కొందరైతే ఇంటికి వచ్చి మరీ హిందువుల్ని నరికేస్తున్నారు. ఇంత జరుగుతున్నా మన హిందువుల్లో మార్పు, ఐకమత్యం రాకపోవడం ఆశ్చర్యకరం. ఇప్పటికైనా మేలుకుంటారని కోరుకుందాం. గవర్నమెంట్ కూడా ఒక మతం విషయంలో రియాక్ట్ అయి ఇంకో మతం విషయంలో మౌనంగా ఉండడం కరెక్ట్ కాదు. మనది సెక్యులర్ కంట్రీ కాబట్టి ప్రతి మతాన్ని సమానంగా చూడాలి. ఏ మతాన్ని కించపరిచినా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి. ఇక వెస్ట్ బెంగాల్ రాష్ట్రం విషయానికి వస్తే రోజు రోజుకి ఆ రాష్ట్రం మరింత వరస్ట్గా మారుతుంది. మమతా బెనర్జీ ఈ వెస్ట్ బెంగాల్ని ఏం చేయాలి అనుకుంటుందో అర్థం కావట్లేదు. ఆ రాష్ట్రంలో హిందువులను టార్గెట్ చేస్తూ దాడులు జరుగుతున్నాయి. బార్డర్ ఏరియా నుంచి ఇల్లీగల్ బంగ్లాదేశీలు భారీ సంఖ్యలో వస్తున్నప్పటికీ వాళ్ళపైన ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు. ఇల్లీగల్గా వచ్చిన వాళ్ళు 1000-2000 రూపాయలకే ఫేక్ ఆధార్ కార్డులు, ఓటర్ ఐడీలు తయారు చేయించుకొని సెటిల్ అయిపోతున్నారు. బహుశా వాళ్ళు ఎలాగో ఈమెకే సపోర్ట్ చేస్తారు కాబట్టి ఈమె కామ్గా ఉంది కావచ్చు. కానీ ఇది మెల్లమెల్లగా మన దేశానికే అతిపెద్ద సెక్యూరిటీ థ్రెట్గా మారుతుంది. ప్రజెంట్ ఈ వెస్ట్ బెంగాల్ రాష్ట్రం గురించి, మమతా బెనర్జీ గురించి మీ ఒపీనియన్ ఏంటి? వెస్ట్ బెంగాల్ పోలీసులు 1500 కిలోమీటర్లు ట్రావెల్ చేసి ఈ 22 సంవత్సరాల సామాన్య అమ్మాయిని ఎందుకు అరెస్ట్ చేసినట్టు? దీని వెనుక వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం ఏదైనా ప్లాన్ చేస్తుందా? ప్రజలు చెబుతున్నట్టు ఒక కమ్యూనిటీ ఓట్ల కోసమే మమతా బెనర్జీ ఇదంతా చేస్తుందా? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియోని ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. ప్రతి హిందూ బ్రదర్ అండ్ సిస్టర్ అందరితో షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి ఈ విషయాలు తెలియాలి. రాబోయే రోజుల్లో పరిస్థితులు మరింత వరస్ట్గా మారబోతున్నాయి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 20,000 లైక్స్. చాలా ఈజీ, సింపుల్గా చేసేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అండ్ దెన్ జై హింద్.